తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తున్నప్పటికీ కూడా సంచలనాలు నమోదవుతున్నాయి. ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపు దిశగా కొనసాగుతున్నారు. అయితే నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందారు. నాగిళ్ళ కావేరి సుధాకర్. రాష్ట్ర చరిత్రలోనే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ట్రాన్స్జెండర్ ఒక వార్డు నుంచి గెలుపొందడం ఇదే మొదటిసారి. నాగిళ్ళ కావేరి సుధాకర్ సమీప సిపిఎం అభ్యర్థిపై నగేష్పై 109 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓటర్లకు ప్రచారంతో కానీ హామీలతో ఓటర్లు ఆకట్టుకుని ఆమె మున్సిపాలిటీ నుంచి 1వ వార్డు నుంచి గెలుపొందారు. అయితే రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందడం. నాగిళ్ళ కావేరి సుధాకర్ జనవరి 30న నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు వెలువన్న ఫలితాలు 1వ వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుతో ఆమె గెలుపొందారు. ఓవైపు కాంగ్రెస్ 24 మున్సిపాలిటీలను దక్కించుకొని కాంగ్రెస్ మెజార్టీ కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు కానీ గెలుపొందుతున్నారు. సంచలనాలు నమోదవుతూ ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల్లో. నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ మద్దతుతోటి ఒక ట్రాన్స్జెండర్ నాగిళ్ళ కావేరి సుధాకర్ 109 ఓట్ల మెజార్టీతో సమీప సిపిఎం అభ్యర్థి నగేష్పై విజయం సాధించారు.